నేను చేస్తాను వెళ్తాను. కొంచెంలాగా తగిలిన చీర నేను ఎవడాలి మంది అక్కడికే అంటాడు అంత సిటీగా. ఆ బ్యాంక్ అదంతా చెప్పమంటారు. తర్వాత నాడు ఇన్సూరెన్స్ ఉందంట. తినండి గురుగారు, మా వీరబాబు గారు కూడా చూస్తారు వీడియో. ఆతురస్ చికిత్సక త్రయస్తే స్వర్గమాయాంతి వినా యజ్ఞేన భారత అని చెప్పి మన పెద్దలు చెప్పారు. దీని అర్థం ఏమిటంటే ఆకలితో ఉన్న వారికి పట్టేడు అన్నం పెట్టినా, దాహార్తులు ఉంటే వారి దాహార్తిని తీర్చిన, అనారోగ్యంతో బాధపడే వారికి మంచి వైద్యాన్ని అందించిన అటువంటి వారికి స్వర్గద్వారాలు ఎప్పుడు తెరిసే ఉంటాయని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట.
దాన్ని అనుసరించి కనుక మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే తప్పకుండా నందమూరి తారక రామారావు గారు ఆ స్వర్గం నుండి మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తాను. ఎందుకంటే ఇందాక పెద్దలు బుచ్చే చౌదరి గారు చెప్పినట్లుగా ఆకలితో ఉన్నవారి ఆకలిని తీర్చాలి అనేటువంటి ఏకైక సంకల్పంతో నందమూరి తారక రామారావు గారు మరి ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని వారు ప్రవేశపెట్టి ఎందరో ఆకలిని వారు తీర్చినటువంటి నేపథ్యం. అదే రకంగా వారు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయాలి అని చెప్పి నిరంతరం వారు సంకల్పించినటువంటి నేపథ్యం. ఇవాళ వారి సిద్ధాంతాలని అనుసరించి ఈ అన్నా క్యాంటీన్లు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా తెరుస్తున్నారు, ఇప్పటికే రాష్ట్రంలో 169 తెరవబడ్డాయి. ఇది 170వ. ఇందాక బుచ్చే చౌదరి గారు చెప్పినట్లుగా ఇంకో 2, 3 ఇక్కడ తెరుస్తారు కాబట్టి 275 చేరేటువంటి అవకాశం ఖచ్చితంగా మనకున్నది. తెలుగుదేశం పార్టీ ఏదైతే సిద్ధాంతాలని పునాది చేసుకుని ఇప్పటి వరకు తన ప్రస్థానాన్ని సాగించిందో అదేవిధంగా ఇంకా ముందుకు సాగుతూ అందరికీ కూడా సంక్షేమాన్ని అందించే దిశగా ఖచ్చితంగా పయనిస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ మా నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారు కూడా బడుగు బలహీన వర్గాల వారికి, సమాజంలో ఉన్నటువంటి పేదలకి, మహిళలకి, యువతకి, రైతులకి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. వారు సబ్కే సాత్ సబ్కా వికాస్ అని అన్నట్లయితే తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అనేటువంటి సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నాయి. కనుక ఈ 2 పార్టీలకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఒకే రకంగా ఉన్నటువంటి సందర్భంలోనే అద్భుతంగా ఈ 2 పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. నిన్ననే మనకు తెలిసినటువంటి అంశం కూడా పవన్ కళ్యాణ్ గారికి కొంచెం అనారోగ్యంగా ఉన్నది అని వారు శస్త్రచికిత్స చేయించుకున్నారని, రామకృష్ణారెడ్డి గారు కూడా ఇవాళ పొద్దున గుడికి వెళ్ళి వారి పేరున అర్చనలు కూడా చేయించవచ్చినటువంటి నేపథ్యం. కనుక అతి త్వరలో పవన్ కళ్యాణ్ గారు కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో బయటకు వచ్చి ప్రజాసేవకు అంకితం కావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. పేదవాడికి పట్టి అన్నం పెట్టాలన్న లక్ష్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి స్మృతిగా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనాయి. దానిలో భాగంగా రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటి అన్నా క్యాంటీన్ కొంతమూరులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి కూడా కేవలం 5 రూపాయలకే మంచి ఆహారం ఉదయం సాయంత్రం ఇచ్చే కార్యక్రమం అమలవుతుంది. ఏదైతే పేదవారి సంక్షేమ లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సెంటర్లో అన్నా క్యాంటీన్లు పెట్టాలని, దాతలు కూడా ముందుకు వచ్చి సహాయం చేయమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే పేదవాడికి ఆకలి దప్పులు తెప్పడం మన లక్ష్యంగా ఉండాలి, ప్రజా సంక్షేమం మన లక్ష్యంగా ఉండాలి. ఈ కేంద్రం ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో బ్రహ్మాండంగా తెచ్చిపెట్టిన స్థానిక నాయకులు ఈశ్వర్ గారు, శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలకి, అధికారులకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్వరలోనే అన్నగారి విగ్రహం కూడా భారీ ఎత్తున లోకేష్ గారు ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు. ఈ కేంద్రం పేదవాడికి అండగా ఉంటుందని మరో 2-3 కేంద్రాలు కూడా రాజమండ్రి రోడ్లో ప్రారంభించబోతున్నాం. నిర్మాణంలో ఉన్నాయి, వాటిని కూడా కంప్లీట్ చేస్తాం సవినీగా మనం చేస్తూ ఇప్పుడు మన అన్నగారి ముద్దుల పట్టిక, అన్నగారి తనయ ఉన్నత విలువల కోసం రాజకీయాల్లో ముందుకు సాగే వనిత శ్రీమతి పురంధేశ్వరి గారు మాట్లాడతారు.